పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖలో వీజీ రామ్జీ పనులపై లబ్ధిదారులతో కేంద్ర మంత్రి ముఖాముఖి. ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు ఉచితంగా పీఎం సూర్యఘర్ పథకం, పాఠశాలల్లో 100 రోజుల ప్రణాళిక, గోదావరి వరదగట్ల పటిష్టత తదితర వార్తా సమాహారంతో కూడిన పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం ఇలపగుర్తి సుబ్బారావు, పశ్చిమ గోదావరి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. వికసిత్ భారత్ సంకల్పంలో ప్రతి ఉపాధి కూలీ భాగస్వామిని చేయడమే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చెప్పారు. వీరవాసరం మండలంలోని వడ్డిగూడెంలో ఉపాధి కూలీలతో కేంద్ర మంత్రి ముఖాముఖిలో పాల్గొని మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో విప్లవాత్మక మార్పులు చేసి వికసిత్ భారత్ గ్రామీణ్ ఫర్ రోజ్గార్ ఆజావికా మిషన్గా మార్పు చేయడం జరిగిందన్నారు. గతంలో ఉన్న 100 రోజుల పని దినాలను 125 రోజులకు పెంచడం జరిగిందని చెప్పారు. వేతనాలను 15 రోజుల్లోగా చెల్లించే విధంగా నిర్ణయం తీసుకున్నామన్నారు. వ్యవసాయ రంగాన్ని దృష్టిలో పెట్టుకుని పథకంలో కీలక సంస్కరణలు తెచ్చామన్నారు. జిల్లాలో అర్హులైన ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు 100% ఉచితంగా పీఎం సూర్యఘర్ పథకంలో సోలార్ ప్యానెల్స్ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. భీమవరంలో జనవరి 31వ తేదీన జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడుతూ నాణ్యమైన పరికరాలతో పాటు సోలార్ ప్యానెల్స్ను ఏర్పాటు చేయాలన్నారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ జిల్లాలో డంపింగ్ యార్డుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఏ రోజు చెత్త అదే రోజు క్లియర్ చేసే విధంగా ప్రాజెక్టుని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు, రాష్ట్ర శాసనసభ సభాపతి కనుమూరు రఘురామకృష్ణరాజు, రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ, శాసనసభ్యులు, అధికారులు పాల్గొన్నారు. గోదావరి వరదగట్లను బలోపేతం చేసి ముంపు నుంచి నివారించేందుకు గోదావరి ఏటిగట్టును పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్టు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. యలమంచిల మండలం ఏనుగువాన్లంక వద్ద ఏళ్లనాటి గోదావరి అవుట్ ఫాల్స్ స్లూయిస్ను 10,92,00,000 రూపాయలతో మరమ్మతులు చేపడుతున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భీమలాపురం నుంచి నరసాపురం వరకు గోదావరి వరదగట్లను 24 కోట్ల రూపాయలతో ఖాజా మాధవైపాలెం అవుట్ ఫాల్స్ లూయిస్ను అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. అమరజీవి జలధార పథకం ద్వారా విద్యేశ్వరం నుంచి గోదావరి జలాలను శుద్ధి చేసి ప్రజలకు స్వచ్ఛ జలాలను సరఫరా చేసేందుకు 1,400 కోట్ల రూపాయలతో పనులు చేపట్టినట్టు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. పాలకుల్లో జలజీవన్ మిషన్ పనులను అధికారులతో సమీక్షిస్తూ సుమారు 1000 కోట్లతో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, ఇంటెక్ వెల్, ఫిల్టర్ బెడ్స్, సంపులు, పైప్లైన్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. హెల్మెట్ ధరించడంతో పాటు రోడ్డు భద్రతా నియమాలు పాటించడం వల్ల రహదారి ప్రమాదాలను అరికట్టవచ్చని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణరాజు చెప్పారు. జాతీయ భద్రతా మాసోత్సవాల ముగింపు సందర్భంగా భీమవరంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతో పాటు మొబైల్ మాట్లాడుతూ వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలకు దారితీస్తున్నాయన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఉద్యాన పంటలు సాగు చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడి నాగరాయణ రైతులను కోరారు. భీమవరంలో ఫిబ్రవరి 6వ తేదీన నిర్వహించిన హార్టికల్చర్ కాన్క్లేవ్లో కలెక్టర్ మాట్లాడుతూ కూరగాయలు, కోకో, కొబ్బరి ఆధారిత ఉత్పత్తులు, విలువైన పువ్వుల సాగును చేపట్టాలన్నారు. జిల్లాలో ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజన పథకంలో చేపట్టిన పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. పీఎం ఆదర్శ్ గ్రామ యోజన పథకంలో చేపట్టిన పనులపై కలెక్టర్ సమీక్షిస్తూ 10 మండలాల్లో 144 పనులు మంజూరు కాగా 27 పనులు చేపట్టినట్టు చెప్పారు. 10వ తరగతి పరీక్షలో విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ఉపాధ్యాయులను ఆదేశించారు. భీమవరం ఆకివీడులోని పాఠశాలలో 100 రోజుల ప్రణాళిక అమలు జరుగుతున్న తీరును జేసీ పరిశీలించారు. ఇప్పటి వరకు మీరు పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని వార్తా విశేషాలతో వచ్చే నెలలో తిరిగి కలుసుకుందాం. నమస్కారం.